అండ్ ఈ వీడియో కింద మీకు ఏమేమి వీడియోలు కావాలి, మీకు ఏమేమి వీడియోలు కావాలని అనుకుంటారో అవన్నీ కామెంట్లు చేయరు. ఒకదాని తర్వాత ఒకటి దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ లైక్స్ని బట్టి షూట్ చేస్తూనే ఉంటాం. ఇక సో మీరు అడిగే వీడియోలు షూట్ చేస్తాం. ఇక పైన ఇక మాకు ఇష్టం వచ్చిన వీడియోలు అయితే షూట్ చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే నా వీడియో మీద సపోర్ట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది మీరు ఏ వీడియోలు కావాలని అనుకుంటారో. మెయిన్ ఛానల్ కావచ్చు, వ్లాగ్స్ ఛానల్ కావచ్చు, అవన్నీ కామెంట్ చేసేయారు. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం దుమ్ములు అయిపోతాం. ఇక హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. కాకపోతే వ్లాగ్ వచ్చేసి రాత్రి అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే మన వినాయకుని దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఫస్ట్ డే ఇక్కడనైతే అనుకుంటాం. అరే ఈరోజు ఒక రోజు కావుంటేగా ఫస్ట్ డే వచ్చేసి వినాయకుని దగ్గరనే అనుకుంటాం. అంటే మొత్తం అయిపోయాక ఈయనే అనుకుంటాం మేము. సో ఇక మన పంతులు గారు కూర్చున్నారు, ఏడా ఫోన్ అందుతుర్రు. విజయగాడు వచ్చేసి ఇన్నిటి పొద్దుగాల నుంచి లేడు, వీడియో లేట్ అయిన పోయిండు. బాబాయ్ గారు వచ్చేసి రికార్డులు రాస్తుండు. సో మేము ముగ్గురం ఏం చేస్తున్నాము అంటే పబ్జీ అయితే ఆడుతున్నాము. బాబాయ్ ఫ్రీ ఫైర్, మేము పబ్జీ. సో కొద్దిసేపు పబ్జీ ఆడతాం, ఒక 2-3 మ్యాచ్లు. ఆ తర్వాత వండుకుంటాం, ఎందుకంటే మళ్ళీ మబ్బులనే లేవాలి. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మా విలేజ్లో ఒక పర్సన్ అయితే చనిపోయాడు అనమాట ఈరోజే. సో మాకు సృష్టి ఏమి ఉండదు, కానీ విజయగాడు ఏమంటుండంటే ఒకవేళ ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ రోజు పూజ జరగదు అని అంటుండు. రేపు పంతులు గారికి ఫోన్ చేద్దాం పొద్దున, ఆయన ఏమంటాడో తెలుసుకున్నాక ఆ ప్రకారం మనం చేసేద్దాం. ఇక పూలు కొనుక్కొచ్చి రావద్దా, మాల కొనుక్కొచ్చి రావద్దా, ప్రసాదం గిన ఎట్లా ఎంకతా అనేది తెలుసుకుందాం. ఒకవేళ తీసుకుపోయినాక ఇట్లకైనా పోతారు నాకు తెలిసి వాళ్ళు. తీసుకుపోయినాక కొబ్బరికాయ కొట్టమంటే ఉత్తగా కొబ్బరికాయ కొడదాం, లేకుండా చూడాలి ఎట్లయితుందో ఇక. సో అట్లా జరిగింది అనమాట అన్ఫార్చునేట్లీ. తెరవద్దా? ఏమో మరి విజయాలు వాళ్ళ ఊర్లో బాగా పెడుతున్నాడు చిన్నప్పటి నుంచి అట్లా అంటుండే. మొత్తమే తీయొద్దు, క్లోజ్గా ఉండాలని చెప్పేసి చూద్దాం. నాకు తెలిసిన మట్టుకైతే మా ఊర్లో పాటలు పెడతారు రోజు పొద్దున లేవగానే మబ్బుల. ఆ పాటలు పెట్టరు ఎవరైనా అనిపోతే, ఒకవేళ పెట్టినా కానీ బంద్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఏమంటుండు గుళ్ళే ఓపెన్ చేయరు ఆ రోజు, అసలు తీయొద్దు బాగా అని అంటుండు. పంతులు గారికి ఫోన్ చేద్దాం పొద్దుగాల, అతను ఎట్లా చెప్తే అట్లా విందాం. పబ్జీ ఆడడం స్టార్ట్ చేసినాం, ఒక 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఆడినాం, ఒక్కటి గెలవలేదు. సో అంతటితో ఆపేసినాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ పెద్ద మచ్చడిదాని ఉంది మన దగ్గర, అందరికి సరిపోయేది. ఆ మచ్చడిదాన్ని పెట్టుకొని వండుకుంటాం. ఇక ఈ పబ్జీ ఆడితే బాధ ఏంటంటే నిద్ర రాదు, అయినా సరే ఎట్నో అట్లా వండుకుంటున్నాము. మీరు చూడొచ్చు ఎట్లా వాడు ఎట్లా అయిపోయాడు, దివానాడు అయిపోయాడు. వీడేమో చదువుకుంటుండు రికార్డు రాస్తాండి. సో మేమైతే పండుకుంటున్నాం. ఇక బాబాయ్ నువ్వు వండేటప్పుడు మాత్రం పరదా కిందికి వేసి పండుకో సరేనా. తెల్లందాకా మంచిగా నిద్ర పట్టింది గాయస్. ఇంటికాడ బెడ్ మీద పడినా కానీ ఇంత మంచిగా నిద్ర పట్టదు, అంత మంచిగా పట్టింది. నైట్ మొత్తం వర్షం కొట్టింది. సముద్రం పాపాయ్ గడేమో సముద్రం అంటుండు. నిజమారా? నేను చెప్తా కదా ప్రతిసారి మా జాగాలు మొత్తం వాగులో ఉన్నాయని చెప్పేసి నేను మీకు ఒక మహాసముద్రాన్ని చూపిస్తా, చూస్తారా? ఇగో మేము నాటేసింది మొత్తం ఎవ్రీథింగ్ అంతా మునిగిపోయింది, ఏం లేకుంటే ఇక వాగు చూడరు ఎట్లా వస్తుందో. వావ్, ఎక్స్పెక్ట్ చేయలే కదా. పొద్దుగా లేచుతో ఏమో సప్పుడు అవుతుంది అందుతున్నా నేను. కాడికి గింతగానం సప్పుడు అవుతుంది అని చెప్పేసి చూసేసరికి అమ్మతోడు వాగు మీదికైనా పోతున్నాయి కావచ్చు నీళ్ళు రోడ్డు మీదకి. మినీ వాగు అంతే. మొత్తం మా దగ్గర ఇక్కడ నుంచి ఒక వాగు పోతుంది కదా, వాగు నిండిపోతుంది కావచ్చు దార. వాగు మొత్తం రోడ్డు మీదకైనా పోతుందట. ఆడ మనము రౌతులు పెట్టాం కాబట్టి డస్ట్ ఆగింది చూసినాం. ఆడ ఇసుక మొత్తం పోయింది రా, ఇగో మొత్తం లాసు. ఇది కూడా పోయింది, కొంచెం పిరమా ఇస్తే. వాన గుడ్ వాన. రాత్రి తెలంగాణకు వచ్చినా ఫోన్ దాకా పని చేసుకుంటూ చేసుకుంటారు. గుడ్ మమ్మీని వాగి ఎంత పోతుంది. ఇక్కడ వాగు ఉంటుంది కదా, నేను చాలాసార్లు చూపెట్టినా కదా, వాగు నిండి మొత్తం మీదికైనా పోతున్నాయి. నేను చిన్నప్పుడు చూసిన ఇట్లా ఈ వాగు మొత్తం నిండి మీదికైనా పోవడు, మళ్ళీ ఇవాళ చూస్తున్నా. వీళ్ళు ఏం కాదు దారి అంటే ఇక్కడ దాకా వచ్చినాం. చేపలు పోతున్నాయి కావచ్చుకా. పాతి రిటర్న్ వా అటు ఎందుకు
మెలానే బండి స్టంట్ చేస్తాను. ఓరేనే పం 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 ఆయన భయపడ్డారా. హాయ్ హాయ్ పండుకొని తెల్లారు లేచే వరకల్లా మొత్తం గిట్లా అయిపోయింది. పొంగుతుంది నిమర్శనం పక్కపంటే అమ్మ వీడియోలు తీసే కదా ఎట్లా చూసినా మొత్తం దారుణంగా అయింది. అజ్జా ఇప్పుడు ఇదే వాగునిలకైనా అర్థకి వెళ్తున్నాం. వెళ్ళావా సరేనా బాబాయ్ బండి పోతున్నారు. అరే వెళ్ళా ఎట్లా బరవే ఉంటుంది కదా ఇంకా గడిట పోతున్నా. రైట్ సైడ్ పోకు ఏమైంది సైన్స్ లీవ్ పెట్టినాయి. పని 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 సైన్స్ లీవ్ పెట్టినా ఆఫ్ అవుతుంది. ఓ వీళ్ళు నాటేసింది మొత్తం పోయిందిగా. ఇక 2 పొలాలు నాటేసి ఉండే అవి మొత్తం మునిగిపోయినాయి. గిట్టి దిక్కు పొలాలు ఉండే అవి కూడా మునిగిపోయినాయి. చాలా వీడియోస్లా నేను చెప్తూనే ఉంటాగా మీకు ఏమని అంటే ఒకవేళ మేము స్టూడియో మాకు జాగాలు ఉన్నాయి అలా కడదామంటే మొత్తం నాశనం అవుతుంది అని చెప్పేసి పొలాలు ఏవైతున్నాయో అన్ని నాటేసినాం. అంత అయిపోయింది. పెట్టే ఖర్చు మొత్తం పెట్టినాము. మీరు చూడొచ్చు మొత్తం చెరువు ఎక్క కనబడుతుందా. ఈ చెరువు మొత్తం మా జాగాలి అందుకనే అలా కట్టలేదు. ఆడ ఇంతకుముందు కనబడ్డది చింత చెట్టుకి ఇట్లా బాయి జాగా మనం అరటి చెట్ల కాడ అరిటాకులు తీసుకొచ్చా అదే అది కూడా మునిగిపోయింది మొత్తం. అన్ని బాగా మొత్తం స్పీడ్ పోతుంది. భయం అవుతుంది గమ్మదనిపిస్తుంది. ఒకవేళ మేము స్టూడియో కట్టుంటే మా బతుకు ఆగమైపోతుంది ఇక్కడ. అందుకనే మా బాబు వినలేరా. మా బాబు చెప్పింది వినలేమైంది. మా బాబు ఏమో వద్దంటే వద్దు ఆడ మీరు చూడలేదు ఆడ ఆగది అన్నాడు. మొత్తానికి ఒయ్యాలు ఏర్పడుతుంది. అది ఇప్పుడు ఏం చేద్దామంటే పోయి డ్రోన్ తీసుకొద్దాము. డ్రోన్తో వీడియోలు తీద్దాం. డ్రోన్ షాట్స్ అయితే చూసిరు కదా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే రీసెంట్గా మేము వాటర్ ఫాల్ దగ్గర క్యాంపింగ్ చేసినాం కదా ఓవర్ నైట్ సారే. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడనే ఇంత లెవెల్లో వాటర్ పోతున్నాయి అంటే అక్కడ అసలు ఎట్లా పోతున్నాయి అనేది చూడబుద్ధి అవుతుంది బాగా. సో పొద్దుగాలనే అక్కడికి పోతున్నాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో చూద్దాం అది ఎట్టుంది ఏం కదా అని చెప్పేసి. ఏమైందిరా బాబాయ్ గింతకాలం ఎప్పుడు చిన్న ఒకటేసారి ఇన్ని వాటర్ ఎప్పుడు రాలేదురా విజ్గా. మేము చిన్న ఉండంగా ఒక్కసారి వచ్చింది వాన. మాకు ఈటకి ఏం రాకపోతుండే మళ్ళీ ఇయ్యాల కొట్టింది గంతగానం. సాగే విషయం ఏంటంటే రాత్రి పందిరి కాడ చిన్న చిన్న సినుకులు పడ్డట మన యాప్ సిటీ అదే కావచ్చు. పొద్దుగా చూసేసరికి ఇట్లా చూస్తే సప్లై అవుతుంది మొత్తం అప్పటికి స్టార్ట్ కాలే ఇంకా స్టార్ట్ కాలే. మా బాపు పాదొక్క 4కి ఫోన్ చేసిండు రాత్రి 7:30 అని. కానీ మేము మంచిగా లోపల అన్నాం కదా. ఇప్పుడు చెప్పురా బాబాయ్గా గణపతి అన్న 40/40 ఒక లేయర్ వేస్తే అయిపోతుంది అన్న. సరిపోతుంది మరి దానికి మొత్తం పొక్కలే ఉన్నాయి. వీళ్ళ మాట వినాక నేను వేరే కొత్తగా వానకాయలు తీసుకొచ్చి చేసినాం కాబట్టి డబల్ లేయర్ ఇప్పుడు లోపల ఒక్క సుక్క నీళ్ళు పడతలేవు. లేకుంటే మొత్తం లోపల వరద అయిపోవు. అందుకని అంటారు కదా ఎవరి మాట వినకు మనిషి మాట అస్సలే వినకని. రామ్ గారి మాట వినందే న్యాయమైంది. ఆగం అయిపోతుండే. కానీ ఇప్పుడు మాత్రం నో టెన్షన్. ఇంత వాన కొట్టినా లోపలికి సినుకులు పోలే అంటే ఇక ఎంత కొట్టినావో. వాడేమో మన బుల్లెట్ తీసుకుపోయిండు.
బాబాయ్ వేరే బండి తీసుకుపోయాడు, నేను ఉత్తినే పోతున్నా. ఇలా నడుస్తుంటే మొత్తం ఇయో నువ్వుకెత్తుంది సైడ్కి, ఇయో గితాన పోతున్నాయి. ఇయో ఇటు కిందికి నాయత్ లోతుంటుంది, అంతా వస్తున్నాయి నీళ్ళు, నడవనీకే వస్తుంది లోపల. ఇయో వీడియో మొత్తం ఇయో పైప్ లైన్లకి పోతున్నాయి. వాళ్ళు పోయి ఆడున్నారు ఇప్పుడు. ఇంకెక్కువ పోతున్నాయి హైటు. సౌండ్ వినబడుతుందా? వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. అది ఇదే మొత్తం ఘోరంగా పోతుంది. ఆ రోజు పోయింది నాకు తెలిసి దీంట్లో ఒక 10% కూడా కావచ్చు. ఫస్ట్ మంది ఏమని అడిగారు అంటే అసలు ఈ వాటర్ ఏడికైనా వస్తున్నాయి, అది ఎక్స్ప్లోర్ చేయరు అని చెప్పారు. నేను సస్పెన్స్ లా ఉండాలని ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు డ్రోన్ లేపి ఆ వ్యూ మీద చూపిస్తా. వాటర్ చూస్తే తక్కువ స్పీడ్తో పోతున్నట్టే అనిపిస్తున్నాయి, కానీ అలా పోతే మొత్తం నూకే ఎత్తున్నాయి, ఇట్లా సైడ్కి ఇట్లా పుష్ ఇస్తున్నాయి. సో మొత్తానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కావచ్చు. వెనక సైడ్ ఉన్న పొలాల జమైన నీళ్ళు మొత్తం, అంటే ఆ గుడ్డాల జమైన నీళ్ళు మొత్తం ఒక దగ్గర నుంచి డ్రాప్ అయ్యి కింద పడుతున్నాయి. అవే సేమ్ వాటర్ ఫాల్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ వాటర్ మొత్తం మళ్ళీ వాగులో కలుస్తున్నాయి. మనం స్విమ్మింగ్ చేస్తాం కదా ఆ వాగేది ఇక్కడికైనా అక్కడ రాకుంటుంది ఈ వాగు. సో దాంట్లో కలిసిపోతా ఉన్నాయి. అవన్నీ తేరుకోగానే వాటర్ మొత్తం ఫ్రెష్ అయితే ఇక వైట్గా అయితే. సో ఇప్పుడు వచ్చేసి మన వినాయకుని దగ్గరికి అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఇక అటు ఇటు తిరిగి లొకేషన్స్ని చూస్తూ ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చినాము. ఇప్పుడే ఇంటికి ఎందుకు వచ్చినాము అంటే నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తా, ఆ తర్వాత విజయవాడ వచ్చి ఫ్రెష్ అప్ అయితే వెళ్తా, తర్వాత మెయిన్ ఛానల్ కోసం ఏదైనా వీడియో అయితే షూట్ చేస్తాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రాత్రి బ్లాగ్ ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసిపోయినాం, కాకపోతే దాన్ని అప్లోడ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేసి ఆ తర్వాత దానికి థంబ్నెయిల్ చేసేది, థంబ్నెయిల్ చేసి అప్లోడ్ చేసి నేను వెళ్తా. తర్వాత విజయవాడ అయితే ఇంటికి వచ్చి వాడు ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడు. పూజ గురించి పంతులు గారితో అడిగితే ఏమని చెప్పిండు అంటే రాత్రి 9 చేద్దామని అన్నాడు. సో ఇప్పుడు మేము జస్ట్ ఒక చిన్న అవి ముట్టించి దీపాలిగిన ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెడతాం. రాత్రి పంతులు గారు వచ్చి ఏం చేస్తారంటే పూజ చేస్తాడు. సో అది ప్లాన్ ఇప్పటి వరకు అయితే. చూద్దాం ముందు ఏమవుతుందని చెప్పేసి. ఈ వినాయకుడు వీడియోలో మనం ఏవైతే షూట్ చేసినామో అవిటి వల్ల నాకు ఒక విషయం అయితే తెలిసి వచ్చింది. అదేంటి అంటే నేను ఇద్దిద్దాం అని చెప్పేసి ఎంత రీసెర్చ్ చేసి తీసినా కానీ దాని మీద మీ సపోర్ట్ వస్తలేదు. మీకు ఏ వీడియోలు అయితే కావాలని మీరు అనుకుంటారో ఆ వీడియో షూట్ చేస్తే ఎస్టర్డే వీడియో మీరు చూసిరు కావచ్చు, వినాయకుడిని కావాలని అడుగుతారు కదా, ఆ ఆగమనం వీడియో పెడితే నాకు తెలిసి మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం కావచ్చు ఒక వీడియో ఒకే రోజులో 3 లక్షల వ్యూస్ పోవడం 24 అవర్స్లోనే. సో 3 lakh వ్యూస్ అయితే అది ఆల్రెడీ క్రాస్ చేసింది. అండ్ ఈ వీడియో కింద మీకు ఏమేమి వీడియోలు కావాలి, మీకు ఏమేమి వీడియోలు కావాలని అనుకుంటారో అవన్నీ కామెంట్లు చేయరు. ఒకదాని తర్వాత ఒకటి దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ లైక్స్ని బట్టి షూట్ చేస్తూనే ఉంటాం ఇక. సో మీరు అడిగే వీడియోలో షూట్ చేస్తాం. ఇకపైన ఇక మాకు ఇష్టం వచ్చిన వీడియోలు అయితే షూట్ చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే నా వీడియో మీద సపోర్ట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది మీరు ఏ వీడియోలు కావాలని అనుకుంటారో. మెయిన్ ఛానల్ కావచ్చు, వ్లాగ్స్ ఛానల్ కావచ్చు, అవన్నీ కామెంట్ చేసేయారు. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం దుమ్ములు అయిపోతాం ఇక.
పంతులు గారిని అడిగితే ఏమని చెప్పిందంటే జస్ట్ వీటిని ముట్టేరి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టండి, ప్రసాదం పెట్టండి అని చెప్పిండు. ప్రసాదం ఈరోజు పూజకు సెకండ్ డే రోజుకు ఏం తీసుకొచ్చినా అంటే పులిహోర అయితే వేసింది మా అమ్మ. ఈ పులిహోరని అయితే పెడుతున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్లీన్ చేద్దాం. పంతులు గారికి ఫోన్ చేస్తే రాత్రి 9 గంటలకు వస్తా అన్నాడు. 9 గంటలకు పూజ అవుతుంది. ఇప్పుడు ఏదో ఉత్తరం ఉండదని చెప్పేసి ఇట్లయితే చేసినాము. అండ్ మన తాజ్గాడ్ వచ్చేసి వినాయకుడిని చూసి షాక్ అయిందట. ఎందుకు అంటే ఒక పన్ను మంచిగా ఉంది, ఒక పన్ను ఇరిగిపోయింది అన్న, డ్యామేజ్ ఇచ్చారు అని అంటుండే విగ్రహం. కానీ అట్లా కాదురా అని మొత్తం సంబలా అని చెప్పిన. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. అది నేను ఇంటికి పోయి లంచ్ చేసి వచ్చేలోపు కిట్గాడు రామ్గాడు వచ్చేసి ఏం కట్టిరంటే ఇక్కడ దిక్కు మీరు చూడొచ్చు, కొద్దిగా డిస్టర్బెన్సింగ్ ఉంది బయట నుంచే. సో చూసుడు కావచ్చు అంతా ఇట్లా వెరైటీగా అనిపిస్తుంది. అందు గురించే మన వాళ్ళు గ్రీన్ క్లాత్ వచ్చేసి కట్టేసారు. మేము పోయి వచ్చే లోపలనే కట్టేసారు. మస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే సేమ్ టు సేమ్ అవర్ కూడా కట్టినట్టు అవుతున్నది. కాకపోతే గాయస్ ఈ వ్లాగ్లో ఒక సాడ్ న్యూస్. ఇక రోజు సాడ్ న్యూస్లో అవుతున్నాం. అనుకున్నది ఏది అనుకున్నట్టు అవుతలేదు. ఏం చేయని కలిగిందో అర్థమవుతలేదు. సాడ్ న్యూస్ వచ్చేసి ఏంటి అంటే బాబాయ్ వాళ్ళకి సృష్టి వచ్చింది. నేనే చెప్పిన కదా మా ఊళ్ళో ఒకళ్ళు చచ్చిపోయారని చెప్పేసి. మళ్ళీ ఇంకొక ఆమె చచ్చిపోయింది, మన బాబాయ్ వాళ్ళ పాలోళ్ళు. సో బాబాయ్ గారు ఈ రోజు నుంచి ఇక్కడికి వస్తాడు, వీడియోస్లో ఉంటాడు, వేరే బయట వరకు చూసుకుంటాడు. కాకపోతే వినాయకుని దగ్గరికి అయితే రాడు. అది చాలా అంటే చాలా సాడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో ఇష్టంతో వాడు ఆయనకు నచ్చినట్టుగా పరదేద్దాం, డెకరేషన్ వేద్దాం, ఇదేద్దాం, అదేద్దాం అని కష్టపడ్డాడు. లాస్ట్కి వస్తే ఇట్లయితే అయింది. బాబాయ్, ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ ఆర్ సాడ్? రెండు రకాలుగా. ఎట్లా? అటు ఆమె పెద్దమ్మ, ఇటు వీడ. చచ్చిపోయిందా సాడ్నెస్? అట్నే వీడియోలాగా రాకుండా అలాగ రాకుండా సాడ్నెస్. మాకే మంచిగా అనిపిస్తలేదు. మంచి ఇన్నే వండుకున్నాం నిన్న మొన్న. ఇక ఇప్పుడు అంతేటో అనిపిస్తుంది. చూద్దాం. అంతా మన మంచికి వేయడం దెబ్బ తాకుతుండే కావచ్చు వానికి ఉంటే కదనా. ఉంటే ఏం కాదు కావచ్చు. ఎట్లా ఆలోచించుకుంటే అట్లా. మేమైతే అంత మంచిగా అని అయితే అనుకుంటున్నాము. ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం కావచ్చు నాకు తెలిసి మన మెయిన్ ఛానల్ వచ్చే వీడియో, వ్లాగ్ వీడియో రెండు కూడా చాలా కనెక్ట్ అయితే అవుతున్నాయి. ఇది వచ్చేసి మొత్తం మార్నింగ్ జరిగింది అండ్ మెయిన్ వీడియో వచ్చేసి మొత్తం డే అంతా జరిగింది అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ అయితే వేయరు. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.